హాయ్ ఫ్రెండ్స్, బంగాళదుంప ఫ్రై చేస్తున్నా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్. అలాగే కేసునీత ఐడి కూడా కింద నేమ్ వస్తుంది. ఆ నేమ్ మీద క్లిక్ చేస్తే నా ఛానల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకో ఛానల్ రెండు చూడండి. ఇప్పుడు ఏమేమి వేసండి, తాలింపు వేసి పసుపు వేసాను, అలాగే కొత్తిమీర కరివేపాకు వేసాను, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్. దుంపలు ఇదిగోండి, ఉడకపెట్టిన దుంపలు. ఈ యొక్క ముక్కలు కోద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగినాయి కదా, కొంచెం ఉప్పు కూడా వేసేద్దాం దీంట్లోనే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక స్పూను ఉప్పు వేస్తున్నా. దీంట్లో అంటే నేను నూనె ఎందుకులే అని చెప్పి నిన్న వంకాయ కూరలో నూనె ఎక్కువ వేయింది అనిపించింది, అందుకని ఎక్కువ నూనె వేయలేదు ఫ్రెండ్స్. అండ్ బంగాళదుంపలు వేసేస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లో ఇప్పుడు కారం కూడా వేసేద్దాం. ఇవి ఒక అర కేజీ ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను స్పూన్ వేసాను మొత్తం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాల నుంచి తీసేద్దాం ఇది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు బి అశోక్ కుమార్ -J1M. అలాగే ఇంకో ఛానల్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా కింద నేమ్ పెడుతున్నా, కే సునీత 4281. ఆ రెండు ఛానల్స్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎక్కువ నూనె వేయలేదు ఫ్రెండ్స్. నిన్న వంకాయలో నూనె ఎక్కువ అయిపోయిందని చెప్పి బాగుంటుంది, కానీ ఎందుకులే నూనె ఎక్కువ తినకూడదని వేయలేదు ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఆగి ఇక ఒక నిమిషం ఉంచి కారం వేసాం కదా, పచ్చి వాసన పోస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. బంగాళదుంప ఎంతమందికి ఇష్టమో చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. నేను బంగాళదుంపల ముక్కలు కూడా కుట్టి తింటాను, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, రైస్ తక్కువ తిని కూర ఎక్కువ తినమన్నారు, అందుకనే మేము అర కేజీ అయినా అర కేజీ వండుతాను. రైస్ వల్లే మనకు ఒళ్ళు వస్తుందంట ఫ్రెండ్స్, అందుకని చెప్పి రైస్ ఎంత తగ్గిస్తే అంత మంచిది అందరూ. ఇప్పుడు నాకు రైస్ ఎక్కువ తినడం వల్లే ఒళ్ళు వచ్చిందన్నారు. ఇప్పుడు అందుకని రైస్ తగ్గించేసాను ఫ్రెండ్స్. ఒక పూట తింటున్నాను, పొద్దున సాయంత్రం టిఫిన్ చపాతీ, సాయంత్రం పొద్దున రాగి జావ తాగుతున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇడ్లీ అట్లు పిండి వేసి అవి వేసుకుంటున్నాము. సాయంత్రం పూటలు వేస్తున్నారు, పొద్దునంతేమో రాగి జావే రోజు. ఒక గ్లాస్ రాగి జావ తాగేసి ఉంటున్నాము. సాయంత్రం పూటలో టిఫిన్లు అట్లు కానీ, ఇడ్లీ కానీ, చపాతీ కానీ అలా వేసుకుంటున్నాము ఫ్రెండ్స్. అవి పప్పుల పచ్చడి ఏం వేయను నేను. ఏం చేస్తారంటే ఇప్పుడు వంకాయ టమాటా పచ్చడి కానీ, లేదంటే దోసకాయ టమాటా పచ్చడి అంటే నంచుకోవడానికి అట్లలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దేనికైనా బాగుంటాయి. నేను పచ్చళ్ళు ఎలా చేసేది కూడా పెట్టాను, దోసకాయ పచ్చడి పెట్టాను, వంకాయ పచ్చడి కూడా పెట్టినట్లున్నా. బాగుంటుంది ఫ్రెండ్, చాలా బాగుంటుంది. ఇవాళ అయితే మా ఇంట్లో కూర బంగాళదుంప కూర ఫ్రెండ్స్. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఎందుకంటే చాలామంది బంగాళదుంప కూర వచ్చు,
ఏదో ఎక్కడో ఒకరు ఉంటారు కదా రానోళ్ళు, కొత్తగా వంటలు నేర్చుకున్నాం, అలాంటి వాళ్ళ కోసమే నేను చేసేది. అనుకోవచ్చు ఎప్పుడు వండే వంటలే కదా అని. రానోళ్ళు ఉంటారు కదా, నేను ఇంట్లో వండే నేను ఓన్ కంటెంట్ ఉండాలంటున్నారని చెప్పి నేను అలా చేస్తున్నాను ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్, అన్నీ సరిపోయిన ఇక కాదు ఆపేస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి, లాంగ్ వీడియో షార్ట్ వీడియో చూడండి. అలాగే కే సునీత ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, అశోక్ కుమార్ ఛానల్తో పాటు. బాయ్ ఫ్రెండ్స్, తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందనేది.